వెల్కమ్ టు సుమన్ టీవీ। ఈ రోజు రాజానగర్ నియోజకవర్గం చెక్కదారపాలెం దగ్గర ఉన్నాం మనం। సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మరి చెక్కదారపాలెం గ్రామ పెద్దలందరూ కలిసి గ్రామస్తుల సహకారంతో మరి ఈ రోజు యువతనే చెడు మార్గంలో వెళ్తున్న టైంలో వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సంక్రాంతి సంబరాలంటే అందరూ కూడా ఫ్యామిలీతో ఉండి చక్కగా మంచి చక్కని ముగ్గులు వేసి చక్కటి వాతావరణం సృష్టించారు ఈ గ్రామంలోనే। మరి ఇంతటి చక్కటి వాతావరణం సృష్టించిన గ్రామ ప్రజలు మన ముందున్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం। సరే ఇది ఎన్ని సంవత్సరాలు కూడా జరుగుతుంది, ఎలా జరుగుతుంది చెప్పండి సార్? 25 సంవత్సరాలు జరుగుతుంది సార్। ముందుగా యావత్ ప్రజలకు కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు। రాజనగర్ మండలం చెక్కదారపాలెం గ్రామంలో సుమారుగా 25 సంవత్సరాల నుంచి శ్రీ సీతారామ బాలభక్త సమాజం వారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు జరుగుతున్నది। దీనికి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు ఉంటాయి। ముందుగా వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే 4 ప్రైజుల కింద ఇవ్వడం జరుగుతుంది। సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది మహిళా తల్లులు మా గ్రామమే కాకుండా సుమారుగా మండలం మొత్తం కూడా మహిళా తల్లులు అందరూ వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరుగుతుంది। ఈ ముగ్గుల పోటీల్లో జడ్జిమెంట్ని కూడా ఈ లోకల్ కాకుండా నాన్ లోకల్ నుంచి కదా దూరంగా ఈ ముగ్గుల గురించి అన్ని మంచి చెట్లన్నీ తెలిసిన మహిళా తల్లులు అందరినీ తీసుకుని వచ్చి ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది। ఈ జడ్జిమెంట్లో ఎటువంటి అవకతవకలు కూడా జరగవు। ఈ ప్రతి ఒక్కరు కూడా చూసి ఈ ముగ్గుల్ని చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి సంక్రాంతిని సెలబ్రేషన్ చేసుకుంటారు। మరి ఈ సంక్రాంతి సంబరాలు కూడా ఈ గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబం కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి ఈ చుట్టాలతో బంధువులతోని ఈ ముగ్గులు పోటీలు అటువంటి నిర్వహించి చక్కగా అందరూ కూడా ఇక్కడ ఒక ఏకతాటిగా ఉండి ఈ గ్రామంలోని మేము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు। వీళ్ళ పండుగలో ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ ముగ్గురు పోటీలు చూడడానికి వస్తున్నారు। అదేవిధంగా మన ముందు పెద్దలు ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసు। సరే ఈ పోటీల్లో మీరు ఎన్ని చక్కగా జరుగుతున్నాయి కదా, మీ యొక్క సర్వీసులో ఇంత మంచి కార్యక్రమం మీరు ఎప్పుడు చూశారు? ఇంత బాగా ఎప్పుడు చూడలేదండి। అంటే చాలా ముగ్గులు పోటీకి వెళ్ళాం కానీ ఇక్కడ చాలా కష్టపడి చాలా బ్రైట్గా ఉండే కలర్స్ తోటి చాలా బాగా గీస్తున్నారు। ఇంచుమించు 25 మంది ఉంటే దాంట్లో 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది। అంటే ముగ్గులు 38 ముగ్గులు చిల్లర ఉన్నాయి। వాటిలలో 10 పైన ఈ వాటిలలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో ఎవరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలో కూడా తెలియనంత బాగా గీశారు। కాబట్టి గ్రామస్తులకి కాంపిటేటర్స్ అందరికి పాల్గొన్న వాళ్ళకి అందరికి కూడా శుభాకాంక్షలు। మరి అదే విధంగా మరి ఈ గ్రామంలో మరి అదే ముగ్గులు పోటీలు పెట్టి సుమారు 10 ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది। అంటే ఈ గ్రామంలోంచి అయితే ఇక్కడ వేరే భేదాలు ఉంటాయని బయట పక్క గ్రామాల నుంచి తీసుకువచ్చి కూడా సెలబ్రేషన్ జరుగుతుంది। వారి మాటలు తెలుసుకుందాం। మీ గ్రామానికి మరి ఇటువంటి కార్యక్రమం తలపెట్టారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? నమస్తే అండి, నేను ఈ గ్రామం మాజీ సర్పంచ్ గారు చెక్కదారపాలెం సుమారు 25 సంవత్సరాలుగా ఈ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి। ఈ ముగ్గులు పోటీలకు అందరూ మహిళా తల్లులు అందరూ వచ్చి పెడతారు, చాలా సంతోషం। మా గ్రామంలో అందరూ ఇలా చేస్తారు, పార్టీలకు అతీతంగా అందరం కలిపి చేస్తాం ఇది।